Garuda Kitchen World, exclusive stainless steel samanlu, wholesale and retail. Aziz Plaza in Hyderabad. నెక్స్ట్ ఎవర్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్. ఫస్ట్లో గొడవ అయింది కానీ తర్వాత స్లోగా మంచి బాండింగ్ పెరిగింది. నేను వచ్చేసే వీక్ అప్పుడు కూడా వాడికి చెప్పిన, అంటే వాడు గేమ్లో ఓడిపోయి బాధపడుతుంటే వాడికి చెప్పిన ఒకటి, అంటే ఇది మనం గేమ్లో ఓడిపోవచ్చురా, జిందగీలో ఓడిపోవద్దు అని చెప్పేసి వాడిని బాగా మోటివేట్ చేశాను. ఎందుకంటే కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం, వాడు ఏదైనా ఓడిపోతే కొంచెం ఎక్కువ బాధపడుతుంటాడు. సో నాకు అది అర్థమైంది, వాడి ఎమోషన్ నేను అర్థం చేసుకున్నా. సో ఎప్పుడైనా వాడు ఒక్కడే కూర్చొని ఏడుస్తున్నా, ఐ యూస్ టు మోటివేట్ హిమ్. కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని బయటికి రాలేదు అవి. సో కొన్ని 24/7 నుంచి కూడా తీసుకొని కొంచెం మంది అవి క్లిప్స్ అవి సోషల్ మీడియాలో ఇట్లా పెట్టిండ్రు. సో ఐఎమ్ హ్యాపీ దట్ హీ కేమ్ దిస్ ఫార్. అండ్ బయటకు వచ్చిన తర్వాత మేము ఒక ట్రిప్కి వెళ్దామని కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మేమిద్దరమే. సో హీజ్ లైక్ మై బ్రదర్. ఇంకా మా మదర్ వచ్చిన తర్వాత వాడు నాకు ఇంకా కనెక్ట్ అయింది అనమాట. 10th వీక్లో ఫ్యామిలీ వీక్ అప్పుడు మదర్ వచ్చినప్పుడు వాడు బాగా బాధపడితే అమ్మ కూడా వెళ్ళి ఓదార్చింది. అండ్ అప్పుడు ఇంకా నేను అప్పుడు దాని తర్వాత నుంచి నాకు వాడికి ఆ బాండింగ్ కూడా పెరిగిందనమాట. సో వాడికి నేను చెప్పేవాడిని, సో ఎప్పుడైనా ఏమైనా నీకు అవసరం ఉన్నా నువ్వు ఇంటికి వచ్చేరా, నువ్వు అసలు అమ్మ లేదు అది దాన్ని ఫీల్ అవ్వకు. సో మీ మామ్ లెక్కనే నువ్వు ఇంటికి వచ్చేసి ఉండు, మా ఇంట్లోనే కావాలంటే. సో చెప్పిన కూడా వాడికి నేను అడాప్ట్ చేసుకుంటారా అని కూడా చెప్పిన. అది కూడా యాక్చువల్లీ ఇద్దరు ఫిట్నెస్ లో కింగ్లు అనమాట, నువ్వా నేను అలాగా. యూజువల్ గా అదే వాళ్ళు కామెంట్ చేశారు కానీ చాలా మంది నెగిటివ్ గా. యూజువల్ గా చాలా మంది చెప్తుంటారు స్టెరాయిడ్స్ తీసుకుంటే బాడీ పెరుగుతుందంట కదా అని, కామన్ గా మనం అనుకుంటాం కూడా. సో అక్కడ మీరు యూజ్ చేసిన ఆ పదాన్ని ఏదో కావాలని హైలైట్ చేశారు అదే చాలా మంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే అన్ని హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగే చిన్న ఇప్పుడు మనం బయట లిటరల్ గా చూసుకుంటే డే టు డే దాంట్లో బూతులు తిట్టుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. సో అవి చాలా కామన్. కానీ అవి అక్కడ ఏంటంటే చిన్న పదం కూడా చాలా పెద్దగా ఒక టీవీలో కనిపిస్తుంది కాబట్టి అది ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది రియలైజ్ అయ్యి నేను ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పులు జరగొద్దు, ఏది దొరలొద్దు, మనం చిన్న ఏది కూడా అవ్వద్దు అన్నట్టు నేను. రియల్ లైఫ్ లో డే టు డే మంచిగా బూతులు వస్తాయా? 100% ప్రతి మనిషి ఫ్రెండ్స్ మనిషి వేరు. నేను అడిగింది ఫ్రెండ్స్ నార్మల్ అందరితోని బూతులు ఏం మాట్లాడను. క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళిద్దరు ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కువ ఏం బూతులు, తెలుగుగా లేకపోతే ఇంగ్లీష్ లోనే? బూతులు అంటే అంత బూతులనే ఉండవు కానీ చిన్న మాటలు. ఫ్రెండ్స్ అనుకోకపోతే అసలు ఫ్రెండ్ బాండే కదా. నేను పక్కా ఇక్కడ లోకల్ తెలంగాణ బాయ్. ఇంకా ఓకే బ్రో, ఐ డోంట్ కేర్. సూపర్. నెక్స్ట్ ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇంత దూరం వచ్చిండు. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో ఇంకోటి ఏంటంటే యావర్, గౌతమ్, ప్రశాంత్ ఈ ముగ్గురికి ఈ సీజన్ చాలా పెద్ద ప్లస్ అన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఏదో ఒక ప్రీ ఫ్యాన్ బేస్ ఉంది. అవును. సో ఆల్రెడీ వర్క్ చేసి కొన్ని సంవత్సరాలు తిని కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో అందరితో పోల్చుకుంటే నాకు అనిపించింది పర్టికులర్ బయటకు వచ్చిన తర్వాత చూసింది కూడా గౌతమ్, యావర్ అండ్ ప్రశాంత్ అనే ఈ ముగ్గురికి మాత్రం ఈ సీజన్ చాలా ప్లస్. మా వల్ల కూడా యాక్చువల్లీ సీజన్కి చాలా ప్లస్. అంటే ఒక ఫ్రెష్గా వచ్చిన ఫేసెస్కి ఆ వాల్యూ అన్నది వేరే ఉంటుంది. అంటే వీళ్ళు ఏంది రచ్చ చేస్తున్నారు అని ఆల్రెడీ తెలిసిన ఫేసెస్ కంటే. సో నాకు ఎవరికి ప్రశాంత్ కూడా అదే ప్లస్ అయింది ఎక్కువ ఈ సీజన్ వల్ల చెప్పాలంటే. సో వేరే కొంచెం మంది ఉన్నారు కానీ మేము ఇన్ని రోజులు సస్టైన్ అయ్యి అండ్ ఇంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని మా ముగ్గురు గురించి ఐఎమ్ మోర్ హ్యాపీయర్ దెన్ ఎనీవన్ ఎల్స్ అనుకుంటున్నారు. కప్పు గెలుచుకొని వస్తాడని? యా మైట్ బి. అదేంటి శివాజీకి చెప్పారు కదా, శివాజీకి కప్ ఇచ్చేయండి అని మొన్న. ఏంటండి? శివాజీకి కప్ ఇచ్చేయండి అని చెప్పావు కదా మొన్న. ఇప్పుడు అది వచ్చిందా ఎపిసోడ్? ముందే చెప్పేసిన. ఓ కోపంలో చెప్పావా? ఓకే. మేమందరం నిజంగానే ఆయన 24/7 లో వచ్చిందా, 1 hour ఎపిసోడ్ లో వచ్చిందా? అది 1 hour ఎపిసోడ్ లో అనుకుంటా. అవునా? ఓకే. నేను నిజంగానే ఏర్ అనుకున్నా, ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదో అన్నా కానీ. ఓకే. అంటే ఆ మూమెంట్ లో కెప్టెన్సీ టాస్క్ నుంచి అన్యాయంగా తీసేస్తున్నారు వీళ్ళు, అంత మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి అన్న. కప్పు కూడా ఇచ్చేయండి ఆయనకి అన్న. ఆడియన్స్ విల్ డిసైడ్. ఇప్పుడు నా చేతిలోనో వాళ్ళ చేతిలో లేదు కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇప్పుడు ఈవెన్ ఓటింగ్ అన్నది ఒక సింపుల్, నేను ఒక లాజిక్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఉండి సో వెళ్ళిన వాళ్ళు ఎట్లా ఆడినా కూడా వాళ్ళకు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి ఓట్స్ పడతాయి. అండ్ ఇప్పుడు ఒక కొత్తగా వెళ్ళిన పర్సన్కి ఒక డిఫరెంట్ ఉంటుంది. సో ముందుకెళ్ళడానికి ఏంటి రీజన్, మన గేమా మన పర్సనాలిటీ అని పక్కన పెడితే ఓటింగ్ అనేది చాలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. కానీ నేను ఇన్ని రోజులు ఉండగలిగిన 13 weeks ఏమి పర్సనాలిటీయా గౌతమ్ నీకు ఏది ప్లస్ అయింది ముందుకెళ్ళడానికి? టు బి ఫ్రాంక్, అంటే ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం చెప్పిందంటే నేను చూస్తున్న కమెంట్స్ అవి.
సో నా నామినేషన్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంట. అంటే నా నామినేషన్స్ టైంలో గౌతమ్ ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఎట్లా బిహేవ్ చేస్తాడు అని అనడానికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అది లైక్ చేస్తున్నారు, ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ ద వే హౌ ఐ బిహేవ్ కానీ, సో హౌ ఐ యామ్, సో ఆన్ ఏ పర్సనల్ లెవెల్ దానికి సో నచ్చింది కొంచెం మంది ఫ్యామిలీ ఆడియన్స్కి. సో లేడీస్కి ఫర్ ఎగ్జాంపుల్ సో వాళ్ళకి మైట్ బి లైక్ హౌ ఐఎమ్ విత్ గర్ల్స్ అనో, లేకపోతే నా డిఫరెంట్ అమ్మాయిలు ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా నీకు? అదే అంటే వెళ్ళక ముందే ఎక్కువ లేకపోతే వెళ్ళక ముందు అసలు ఏం ఎవరికి తెలియదు కదా. నేను అంటే కొంతమందికి తెలుసు, వెరీ ఫ్యూ అంటే గుర్తుపట్టే వాళ్ళు కదా. అది ఒక ఫిల్మ్ వచ్చినప్పుడు ఇండిపెండెంట్ ఫిల్మ్ టైప్ రీచ్ అవ్వలేదు ఎక్కువ మందికి. సో బ్యాకింగ్ లేకుండే కదా దానికి. సో ఇప్పుడు మెయిన్ నా హ్యాపీనెస్ ఏంటంటే జనరల్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడు గర్ల్ ఫ్యాన్ మీటింగ్ అనేది పెట్టుకుంటున్నావా? రాగా పెట్టుకున్నావా? అంటే ఇంకా పెట్టలేదు, పెడతా ఫినాలే అయిపోయిన తర్వాత. అవుతారా ఒక 2000-3000 మంది జమ అవుతారా? తెలియదు నాకు తెలియదు. ఇన్స్టాలో ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయి అమ్మాయిల దగ్గర నుంచి? డిఫరెంట్ మెసేజెస్ వస్తాయి, చాలా డిఫరెంట్ మెసేజెస్ వస్తాయి. సో వెరీ హ్యాపీ, అందరికి థ్యాంక్ యూ చెప్తా అంతే, ఇంకేం. రిప్లై ఇస్తావా? అంటే కొంచెం మందికి అదే ప్రొఫైల్ ఓపెన్ చేసి లేదు, అంత టైం అన్ని వందల వేల దానికి మనం రియాక్ట్ అవ్వలేము. సో లైవ్ పెడుతున్నా అప్పుడప్పుడు, లైవ్ లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అట్లా. సో మీరు ఏదైతే పుల్ చేద్దాం అనుకుంటున్నారో అంత సీన్ అయితే లేదు అక్కడ. సో మెసేజ్ వస్తే అంతే, నేను చూసి హ్యాపీ ఫీల్ అయ్యి లైక్ కొట్టడము, థ్యాంక్ యూ అని చెప్పడము, అంతే. అంతకు మించి ఏం కలవాలనుకుంటే పంచవటి కాలనీకి వెళ్ళొచ్చు. లేదు అవన్నీ చెప్పొద్దు, మీరు బయట వచ్చేస్తారు. స్టార్టింగ్ లో అడిగితే ఎవరైనా చెప్తారు, నేను హౌస్ అడ్రస్ చెప్పలా. నెక్స్ట్ బ్రదర్ వచ్చారు, బిగ్ బ్రదర్. సో శివాజీ అన్న వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆయన ఏజ్ వైజ్ అట్లా. సో ఇంకొంచెం జాగ్రత్త, అంటే లాస్ట్ మీరు అన్నట్టు ఏదో నేను రీల్ చూసిన. సో కొన్ని పదాలు ఆయన ఎక్స్పీరియన్స్కి ఇంకా కొంచెం మాతో పోల్చుకుంటే ఇంకా అనుభవం ఎక్కువ కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకొని ఏదైనా కోపం వచ్చినా ఏమైనా వచ్చినా షోలో ఉన్నాం కాబట్టి. మీకు ఇంతమంది చెప్పినట్టు అదే చిన్న హీట్ ఆఫ్ ద మూమెంట్ థింగ్స్ ఎక్కువ కదా మీ ఇద్దరి మధ్య. ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఎక్కువ మీ ఇద్దరు. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్గా 2 స్ట్రాంగ్ మైండ్ సెట్స్. అంటే ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అని చెప్పేసి నిలబడ్డాం మేము. వేరే నేను ఒప్పుకొని ఆయన ఒప్పుకోడు. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఒకవేళ అంత స్ట్రాంగ్గా నిలబడలేదు ఆయన విషయంకి వస్తే, నేను ఒక్కడిని నిలబడ్డా కాబట్టి అట్లా కనిపించింది బయటికి. సో అది నాకు అంత క్యాలిక్యులేషన్ లేదు, నాకు ఇది కరెక్ట్ అంటే నేను ఇదే అభిప్రాయం మీద ఉండాలి, నా స్టాండ్ నేను తీసుకోవాలన్నది ఫిక్స్ అయినా. సో అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ క్లాషెస్ వచ్చినాయి తప్ప పర్సనల్ లెవెల్ అసలు ఎవరి మీద నాకు ఎట్లాంటిది ఏం లేదు. అట్లాంటి పెట్టుకునే రకం కూడా కాదు నాకు, ఎందుకంటే మన మైండ్ ఖరాబ్ అవుతుంది ఫస్ట్. ఏదో నెగిటివిటీ పెట్టుకొని కోపాలు తాపాలు నాకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లో వాళ్ళు మీ గురించి ఇట్లా అన్నారు, వీళ్ళు మీ గురించి అట్లా బ్యాక్ బిచ్చింగ్ చేసిండ్రు, విన్నారా అది ఇది అంటే అన్నంత మాత్రాన మన లైఫ్ ఏం ఖరాబ్ కాదు కదా. మన లైఫ్ మనం సెట్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవాలంతే. అంటే రివెంజ్ తీర్చుకోవటం ఇవన్నీ ఇష్టం ఉండదు. రివెంజ్ ఇష్టం ఉండదు సినిమా కాదు, లైఫ్ సినిమాలో బాగుంటాయి, సినిమాలో వర్కౌట్. పర్సనల్ లైఫ్ లోనే ఎక్కువ తీసుకుంటారు. పర్సనల్ లైఫ్ లో అసలు రివెంజ్ అన్నది వర్కౌట్ కాదు, నా ఫిలాసఫీ అయితే అది. సో అది ఇప్పుడు గేమ్ లో అనుకో, గేమ్ ఆడి చూపిస్తాం, లేకపోతే ఓడిపోతాం గెలుస్తాం అంతే, అక్కడ వరకు క్లోజ్, చాప్టర్ క్లోజ్. లైఫ్ లో ఏంటి మన లైఫ్ ని మనం చక్కగా పెట్టుకోవడానికి ప్రయత్నించాలి తప్ప వేరే వాళ్ళ మీద రివెంజ్, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే అక్కడ టైం వేస్ట్ చేసుకునే వాళ్ళం అయితే. టు బి హానెస్ట్ ఇంత జెన్యూన్ గా ఉన్నాం కాబట్టి 13 వీక్స్ నాకు తెలుసు. ఆడియన్స్ కి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతారు కొంతమంది. సో లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, బ్యాక్ బిచ్చింగ్ ఉండదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు. కేల్కతం దుకాన్ బంద్, వచ్చే తెచ్చే కొట్టే. సూపర్.